నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంలో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం నాడు అత్యంత ఘాటుగా స్పందించింది. ఇక వాట్సాప్ మాతృ సంస్థ అయినటువంటి మెటా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ తన యూజర్ల డేటాను మెటా పరిధిలోని ఇతర సంస్థలతో వాణిజ్య ప్రయోజనాల కోసం పంచుకోవడంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. దేశం విడిచి వెళ్లిపోండి, మా దేశ చట్టాలను గౌరవించకపోతే, భారత రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేయకపోతే మీరు వెంటనే ఈ దేశం విడిచి వెళ్లిపో అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దాన్ని అడ్వర్టైజ్మెంట్ల కోసం వాడుకోవడాన్ని గౌరవప్రదంగా చేస్తున్నటువంటి డేటా దొంగతనమని కోర్టు అభివర్ణించింది. మీ ప్రైవసీ పాలసీలు చదువుకున్న వారికే అర్థం కావు, ఇక దేశంలోని కోట్లాది మంది అమాయక నిరక్షరాస్య ప్రజలు పరిస్థితి ఏంటో, వారి డేటాతో మీరు ఎలా ఆటలాడుకుంటారు అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇక భారత పౌరుల డేటాలో ఒక్క అంకెను కూడా ఇతరులతో పంచుకోవటానికి మేము అనుమతించమని స్పష్టం చేసింది. 2021లో వాట్సాప్ లో కొత్త నిబంధనలు తెచ్చింది. మా నిబంధనలకు అంగీకరిస్తేనే వాట్సాప్ వాడండి, లేదంటే దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ జరిపి వాట్సాప్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందని పేర్కొంటూ 213 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను సిసిఐ ఆదేశాలను సవాల్ చేస్తూ మెటా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విచారణ సందర్భంగానే కోర్టు ఈ స్థాయి ఆగ్రహం వ్యక్తం చేసింది. యూజర్ల వ్యక్తిగత డేటాను పంచుకోబోమని అఫిడవిట్ సమర్పించాలని కోర్టు మెటా సంస్థను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. అప్పటి వరకు డేటా షేరింగ్ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని కోర్టు తేల్చి చెప్పేసింది.